హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని రోజ్ ఫ్లవర్స్ విప్పిని పింక్ రోజ్, బేబీ పింక్, ఇక్కడ పింక్ ఫ్లవర్స్ వచ్చినాయి కొన్ని. వీటిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి ఫ్లవర్స్ అయిపోయాక ఎప్పటికప్పుడే ట్రిమ్మింగ్ చేస్తే కొత్తగా చాలా బాగా వస్తాయి. చుక్కమల్లి, ఇక్కడ కొన్ని చుక్కమల్లి ఫ్లవర్స్కి వస్తున్నాను ఈరోజు. చిన్న చిన్న కొమ్మలు పెడితేనే వచ్చేస్తాయి చుక్కమల్లి. ఈ ఫ్లవర్స్ ఈరంతా వస్తాయి, ఎనీడే ఈరంతా ఉంటాయి. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తాయి, చెట్టు నిండా బుషీగా. ఎర్లీ మార్నింగ్ కొంచెం లైట్గా విప్పుతాయి, అప్పుడైతే చాలా బాగుంటాయి, అప్పుడు కోసేసుకుంటే. ఇప్పుడు ఎక్కువగా విప్పేసినాయి. ఇలా చెట్టుకే వదిలేస్తే 2 days ఉంటాయి. ఇక్కడ కొన్ని కోస్తున్నాను. ఇవ్వండి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ కూడా కోసేస్తాను. ఇవి కోసాను. ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఈ కొమ్మకు కొన్ని ఉన్నాయి, ఇక్కడ కూడా కోస్తున్నాను. ఇవి చాలా బాగుంటాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి ఫ్లవర్స్, ఇవి కూడా కోస్తున్నాను. ఇందులో కాకర ప్లాంట్ ఉంది, ఈ మొక్కకి యాడ్ అయ్యింది, అల్లుకుంది. సీడ్ బడ్ వచ్చింది, చిన్న చిన్న కాయలు అయితే స్టార్ట్ అయినాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి. చాలా బాగా ఎదిగింది ప్లాంట్ అయితే. సమ్మర్లో అప్పుడప్పుడు ట్రిమ్మింగ్ చేసేస్తే చాలా బుషీగా వచ్చినాయి. సమ్మర్లో అయితే ఫ్లవర్స్ చెట్టు నిండా వచ్చినాయి. ఇరంతా ఎనీడే వస్తాయి ఫ్లవర్స్. ఈ లైట్ లీప్స్ అన్నీ కొత్తగా వచ్చినాయి. ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోస్తున్నాను. చుక్కమల్లి ఫ్లవర్స్ ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇదిగోండి, చిన్న కాకరకాయ వచ్చింది, స్టార్ట్ అయినాయి, పడి మొలిసింది. సీడ్స్ పడి మొలిసినాయి. కూరగాయలు కడిగిన వాటర్ వేసేస్తే వచ్చినాయి. మందారం ప్లాంటు, మిర్చి మందారం ఫ్లవర్ ఇప్పింది ఇక్కడ. ఇక్కడైతే మిడిల్లో లీవ్స్ మీద చిన్న కప్పు ఉంది, అదిగోండి. ఈ వర్షాలకి చిన్న చిన్న కప్పలు వస్తున్నాయి. కలబంద, చిన్న కొమ్మ పెడితే చాలు, చాలా బాగా వస్తుంది. స్కిన్కి యూజ్ చేసుకోవచ్చు. మిడిల్లో గుజ్జు వైట్గా బాగుంటుంది, స్కిన్కి చాలా మంచిది. కెమికల్స్ లేనిది కదా, యూజ్ చేసుకోవచ్చు. బ్రహ్మకమలం చిన్న కొమ్మ, ఒక లీప్ పెట్టాను, ఇంతకుముందు రాలేదు, మళ్ళీ తీసుకున్నాను. ఇలా ఇలా పెడితే వస్తుందేమో చూడాలి. లీవ్స్కే వస్తాయి, ఇదిగోండి ఇలా వస్తాయి. ఒక లీప్కి వచ్చింది కదా, ఇక్కడ ఒక లీప్ పెడితే చాలు, కాకు పెడితే చాలు, వచ్చేస్తూ ఉంటాయి రూట్స్. నేను స్లీపింగ్ లైన్లో పెట్టి కొంచెం మట్టేస్తే రాలేదు. ఇప్పుడు కొంచెం స్టాండింగ్ లైన్లో ఇలా గుచ్చుతున్నాను, వస్తుందేమో చూడాలి. ఈ టబ్లో పెట్టేస్తున్నాను. ఇక్కడ పెడుతున్నాను. ఇలా గుచ్చేసి జస్ట్ అలా కొంచెం మట్టేస్తున్నాను. కొన్ని వాటర్ జల్లేస్తాను, వస్తుందేమో చూడాలి ఈసారన్నా. ఇక్కడ మట్టిలో కొన్ని మెంతులు వేస్తే, మెంతులు జల్లితే 2-3 daysకే చాలా బాగా స్టార్ట్ అయినాయి. మెంతికూర అన్నిటికన్నా త్వరగా వచ్చేస్తుంది, చాలా మంచిది హెల్త్కి. విటమిన్స్ బాగా ఉంటాయి, ఏ ఆకుకూర అయినా సరే. ఇలా స్టార్ట్ అయినాయి. కరివేపాకు మొక్క, ఎప్పటికప్పుడే కొమ్మలు తుంచుతూ ఉండాలి, కోసుకుంటూ ఉండాలి, అప్పుడే కొత్తగా మంచి చిగురు వచ్చింది ఫ్రెష్గా. లేకపోతే బూజురు బూజురుగా ముదిరిపోయినట్లుగా చుక్కలు చుక్కలుగా వస్తుంది. అప్పుడప్పుడు ఇట్లా తుంపేస్తూ ఉండాలి కొమ్మలు. కొన్ని అయితే కోస్తున్నాను, కరివేపాకు రెబ్బలు, కొన్ని రెమ్మలు కోసేసుకున్నాను. చాలా ఫ్రెష్గా ఉంది.
రంగోలీ ప్లాంటు. ఒకసారి కోసేసినాక మళ్ళీ వర్షం పడింది, ఇలా మళ్ళీ చిగురులు వేసుకుంటూ చాలా బాగా స్టార్ట్ అయింది. ఈ మొక్క అయితే చాలా బాగా పండిద్ది ఆకు ఈ చెట్టుకి. నిమ్మ ప్లాంటు. ఇక్కడ కొన్ని అయితే నిమ్మకాయలు స్టార్ట్ అయినాయి. ఇంటి ముందు పెట్టుకోకూడదు నిమ్మ మొక్క, బ్యాక్ సైడే పెట్టాలి, ముళ్ళు ఉంటాయి చెట్టుకి. కరివేపాకు ప్లాంటు. ఈ ప్లాంట్ కూడా చాలా బాగా వచ్చింది హైట్గా.